ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. తెదేపా కార్యకర్తలు వైకాపా కార్యకర్తలు బాహాబాయికి సిద్ధపడుతున్నారు. తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని దుయ్యపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యాఖ్యను ఖండించిన టీడీపీ నేతలు చట్టం తన పను తాను చేసుకుపోతుందని, తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. చెల్లెమ్మ ఏడుపు చూడలేక కార్లకెళ్ళి బయటికి వెళ్ళిండు జగన్ సారు. ఇట్లా ఎత్తుకొని ముద్దు పెట్టి ఫోటోలు దిగిన బుజ్జమ్మ ఏడుపు అయితే ఆగలే. ముంగడ చూడు రెండుగనం కెమెరాలో తోవేంట మొత్తం ఇదే కథ. రోడ్ల మీద బంగ్లాల మీద నిలబడి చూస్తా అంటే నమస్తే పెట్టుకుంటా నడిచిండు. మనోళ్ళ ఆత్రం చూసి ఆయనతో పార్టీ మీటింగో జులూస్ అనుకునేరు. లేలే విజయవాడ జైలున్న వల్లభనేని వంశీ గారిని కలుస్తానికి గిట్లొచ్చిండు పాత సీఎం సారు. లోపడిపోయి మాట్లాడి వచ్చినాక దొంగ కేసులు బనాయించిండ్రు. మా గవర్నమెంట్ రాగానే ఒక్కొక్కల సంగతి చూస్తానికి ఇట్లా ధమ్కీలు ఇచ్చిండు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి సీఎం గుండంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ అయింది. అందులో పనిచేసే మనిషి కంప్లైంట్ చేసిండని వంశీ సార్ కిడ్నాప్ చేసినట్టు ఈ వీడియో చూపించిండ్రు టీడీపీ లీడర్లు. అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందులో ఉంది మీరు కాదా? మీరు అప్పుడు అట్లా చేసినందుకే మేము ఇప్పుడు ఇట్లా చేసినామని వీళ్ళు, మీరు ఇప్పుడు ఇట్లా చేస్తున్నందుకే మేము వచ్చినాక ఎట్లా చేస్తామో చూడు అని వాళ్ళు. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజకీయం మస్తుంది పో.